లేదంటే క్యాబేజీ మెత్తగా తరుక్కున్నాం అన్నట్టు. ఈ విధంగా మెత్తగా తరుక్కోవాలి. ఇప్పుడు దీని లోపల నీరు ఉంటుంది, ఇట్లా నీరు వస్తుంది అన్నట్టు మెత్తగా తరిగితే. ఇప్పుడు దీంట్లో మైదా వేసుకోవాలి. మైదా వేస్తున్నాను. మైదా వేసిన తర్వాత దీంట్లో తగినంత సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, గరం మసాలా, ధనియాల పొడి, టేస్టింగ్ సాల్ట్, వేసుకున్నాను. ఫుడ్ కలరు, ఇప్పుడు ఇవన్నీ వేసిన ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే క్యాబేజీలో నీరు ఎక్కువ ఉంటుంది కదా, ఈ పిండి అన్నది పీల్ చేసుకుంటుంది అన్నట్టు. బాగా అడుక్కల్లా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మిక్స్ అయిపోతుంది. ఇట్లా ఇప్పుడు ఏంటంటే నిమ్మ మొత్తం పీల్ చేసుకున్నది, పొడి 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 అయిపోయింది. ఇప్పుడు దీంట్లో తగిన వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఎలా అంటే మన బోండాల టైప్లో పిండి మిక్స్ చేసుకోవాలి. చూసుకుంటూ వాటర్ పోసుకోండి. మరీ లూజ్ అయినా బాగుండదు, మరీ గట్టిగా అయినా బాగుండదు. ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు కొద్దిగా పిండి పక్కన పెట్టుకొని చేసుకోండి. మైదాని కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు గట్టిగా రావాలంటే. స్మూత్గా మెత్తగా రావాలంటే ఓన్లీ మైదా సరిపోతుంది. చూడండి ఇలాగా వాటర్ సరిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. అప్పుడు ఎందుకంటే బాగా జిగట వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. వాటర్ కూడా సరిపోతాయి, ఇంకా అవసరం లేదు వాటర్. చూడండి దవరకి 4 వైపులో చూసుకోండి. ఇట్లా పిండి సైడ్లు ఉంటుంది, పిండి గడ్డలు కూడా ఉంటాయి. చూడండి వడలకి బోండలకి చేస్తలేదు ఆ పిండి టైప్లో. ఓకేనా, చూడండి ఇదండి, ఈ టైప్లో పిండిని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా కాగనివ్వాలి. బాగా ఎక్కువ కాగినా కూడా
లోపల బాగుంటుంది. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకుంటే ఈ టైప్లో గోబీ వేసుకోవాలి. ఈ టైప్లో వంటలు వేసుకోవాలి. ఇది చాలా ఈజీ. అలాగని చెప్పి బాండట్లో చేతులు పెట్టేశారు. మాకంటే అలవాటు కాబట్టి నూనెలో చేయబెట్టినా కూడా కాలదు. బాండట్లో కూడా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలి. మరి ఎక్కువైనా కూడా అన్ని అప్పచ్చల టైప్లో వస్తాయి. ఇది అంత మందం సరిపోతాయి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఏంటంటే మంట పెద్దగా పెట్టుకుంటే కాసేపు ఒక 5 నిమిషాల్లో సూపర్గా ఉడుకుతుంది. ఇవి ఎలా అంటే పిల్లి మెదలాలు ఉండకుండా మరీ గట్టిగా ఉండకుండా ఉడకనివ్వాలి. ఒక మంచి టేస్ట్ వస్తాయి. చూడండి ఉడికిపోయినాయి. ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా అట్లా నొక్కితే సపక్కన పోయేటట్టు. మన గొట్టాలని నొక్కితే ఎట్లా సపక్కంటాయో ఆ విధంగా అనాలి. అప్పుడు అవి తినడానికి సూపర్ ఉంటాయి అన్నట్టు. మంచి టేస్ట్ వస్తాయి అన్నట్టు అది విషయం. ఇప్పుడు ఇవి తీసి ఒక దాంట్లో వేసుకుందాం.